హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ రోజు మనం గత 6 నెలల ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైన టాపిక్. అందుకే ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైన బిట్స్ వివరంగా తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల లోక్సభ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి, అమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా ఉమ్మడి చట్టసభల ద్వారా అధికారికంగా ప్రకటించడం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం అనేది ఉంటుంది. ఆర్టికల్ 3 ద్వారానే ఏపీ విభజన అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 ద్వారా పాత చట్టంలోని దేర్ సాల్ బి ఏ న్యూ క్యాపిటల్, కొత్త రాజధాని ఉండాలి అనే పదబంధాన్ని ఏ విధంగా మార్చారు? ఆన్సర్ బి, అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది అని మార్చారు. ఏ సవరణ ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం. ఈ సవరణ బిల్లు ద్వారా అమరావతి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ఉంటుంది అని స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు చేర్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం మేరకు కేంద్ర పార్లమెంట్ 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5ను సవరించి అమరావతిని స్పష్టంగా ఏకైక రాజధానిగా పేర్కొంది. నెక్స్ట్, అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తెచ్చిన ఈ సవరణ చట్టం ఏ తేదీ నుండి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ తో అమల్లోకి వస్తుంది అంటే గత కొంతకాలం నుంచి వర్తించేలా? ఆన్సర్ బి, జూన్ 2, 2024 నుంచి ఇది అమల్లో వస్తుంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల గడువు ముగిసిన మరుసటి రోజు అంటే జూన్ 2, 2024 నుండి ఈ చట్టం అనేది అమల్లో వచ్చినట్లు దీనినే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఈ నిబంధన అనేది పెట్టారు. దీనివల్ల జూన్ 2024 నుంచి అమరావతిలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను చట్టబద్ధత మరియు పరిపాలనలో నిరంతరాయత లభిస్తుంది. నెక్స్ట్, చేనేత రంగంలో డిజిటలైజేషన్ చొరవను గాను ఇటీవల ఏ సంస్థకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డ్ 2025 లభించింది? ఆన్సర్ ఏ, ఆప్కో. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, ఆప్కో, చేనేత రంగంలో స్కోచ్ అవార్డ్ 2025 అనేది ఆప్కోకు లభించింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ 2026 అధికారిక లోగోను ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ బి, విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ 2026 అధికారిక లోగోను ఆవిష్కరించారు. నెక్స్ట్, అల్లూరి సీతారామరాజు గారి ఎన్నో జయంతిని ఇటీవల నిర్వహించారు? ఆన్సర్ సి, 129వ జయంతిని ఇటీవల నిర్వహించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జన్మస్థానం ఏది అంటే పాండ్రంకి గ్రామం, విశాఖపట్నంలోని పాండ్రంకి గ్రామం. నెక్స్ట్, ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడానికి మరియు నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఆన్సర్ బి, మీ మార్ట్. ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీ మార్ట్ యొక్క మొదటి అవుట్లెట్ ను ప్రారంభించారు. గుంటూరు నగరానికి సమీపంలో లాలాపురంలో మీ మార్ట్ మొదటి అవుట్లెట్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మీ మార్ట్ అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను రాష్ట్ర స్థాయి గుర్తింపు మరియు మార్కెట్ అవకాశాలను కల్పించడానికి ఏ బ్రాండ్ ను ప్రారంభించింది? ఆన్సర్ బి, స్వయం ఏపీ బ్రాండ్ ను ఆగస్టు 1, 2026 ప్రారంభించనున్నారు. నెక్స్ట్, రాష్ట్రంలోని అన్ని అర్బన్ లోకల్ బాడీలలో పట్టణ నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేన్ని ప్రారంభించింది? ఆన్సర్ బి, ఆన్లైన్ వర్క్స్ మానిటరింగ్ సిస్టమ్ ను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రభుత్వ మ్యూజియం మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొత్త భవన నిర్మాణానికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఎంత నిధులను విడుదల చేసింది? ఆన్సర్ బి, 5 కోట్లు. ఈ మ్యూజియంలో దాదాపు 5,000 తాళపత్ర గ్రంథాలు భద్రపరచబడ్డాయి. ఈ మ్యూజియంలో ఉన్న తాళపత్ర గ్రంథాలు ఏ కాలం నాటివి అంటే 17, 18, 19 శతాబ్దాలకి చెందినవి. నెక్స్ట్, తూర్పు తీర ప్రాంతంలో బీచ్ ఇసుక ఖనిజ నిల్వల పరంగా ఆంధ్రప్రదేశ్ ఏ భారతీయ రాష్ట్రం తర్వాత 2వ స్థానంలో ఉంది? మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ బి, ఒడిశా. భారతదేశంలోని మొత్తం బీచ్ ఇసుక నిల్వలలో ఆంధ్రప్రదేశ్ అనేది సుమారు 25% కలిగి ఉంది. అలాగే ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం అనేది బీచ్ ఇసుక ఖనిజ నిల్వలలో మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో ఉంది. అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోని ఏ ఖనిజాల నిల్వలు అధికంగా ఉన్నాయి అంటే రూటైల్ మరియు మోనటైజ్. నెక్స్ట్, ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపక దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు? అలాగే దీనిని పురస్కరించుకునే శతాబ్ది ఉత్సవాల శ్రేణి ప్రారంభమైంది. ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ఫౌండేషన్ డేను ఏప్రిల్ 26వ తేదీన జరుపుకుంటారు. ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి కావడంలో ఈ శతాబ్ది వేడుకలు అనేవి నిర్వహించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 8 వరకు ఉత్సవం అనేది జరిగింది.
అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1926వ సంవత్సరంలో స్థాపించబడింది. నెక్స్ట్, విశ్వవిద్యాలయాలు తన అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాధాన్యతనిస్తూ అధ్యాపకులు మరియు సిబ్బందికి ఏ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ పై శిక్షణ ఇచ్చింది? ఆన్సర్ బి, కోహా అనేది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఉచిత మరియు ఓపెన్ సోర్స్ ఇంటిగ్రేటెడ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు తమ గ్రంథాలయాల నిర్వహణను డిజిటలైజ్ చేయడానికి దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కోహా సాఫ్ట్వేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా ఉచితంగా వాడుకోవచ్చు మరియు తమకు కావలసినట్లుగా మార్పులు చేసుకోవచ్చు. అలాగే దీనికి భారీ మొత్తంలో లైసెన్స్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. గ్రంథాలయంలో పనిచేసే సిబ్బందికి మరియు అధ్యాపకులకు ఈ సాఫ్ట్వేర్ ను ఎలా వాడాలో తెలియాలి. ఉదాహరణకి పుస్తకాలు ఆన్లైన్లో ఎలా నమోదు చేయాలి, విద్యార్థులకి ఎలా జారీ చేయాలి వంటివి విశ్వవిద్యాలయం దీనిపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. నెక్స్ట్, చందనోత్సవం పండుగ క్రింది ఏ దేవాలయానికి సంబంధించింది మరియు అక్కడ కొలువైన ప్రధాన దైవం ఎవరు? చందనోత్సవం పండుగ అనేది ఆన్సర్ బి, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సింహాచలంలో జరుపుకునే పండుగ. ఇక్కడ కొలువైన ప్రధాన దైవం ఏది అంటే లార్డ్ నరసింహ. నెక్స్ట్, రొట్టెల పండుగకు సంబంధించి సరైన సమాధానం ఆన్సర్ ఏ, పైవన్నీ కరెక్టే. ఇది నెల్లూరులోని బారా షహీద్ దర్గా వద్ద జరుగుతుంది. అలాగే ఇది మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. అలాగే భక్తులు తమ కోరికలు నెరవేర్చుకునేందుకు కృతజ్ఞతగా దర్గా చెరువు దగ్గర రొట్టెలను పరస్పరం మార్చుకుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో ఉన్న బారా షహీద్ దర్గా వద్ద ప్రతి సంవత్సరం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ కేవలం ఒక మతానికి చెందిన వారు మాత్రమే కాకుండా అన్ని మతాల ప్రజలు కలిసి భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. నెక్స్ట్, ప్రసిద్ధ గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం మే నెలలో ఏ ప్రాంతంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది? ఇన్ విచ్ ప్లేస్ ఈస్ ద ఫేమస్ గంగమ్మ జాతర సెలబ్రేటెడ్ విత్ గ్రేట్ గ్రాండియర్ ఎవ్రీ ఇయర్ ఇన్ మంత్ ఆఫ్ మే? ఆన్సర్ బి, తిరుపతి. నెక్స్ట్, లేపాక్షి ఉత్సవ్ను ఏటా ఫిబ్రవరి నెలలో లేపాక్షి దేవాలయం కేంద్రంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి, కళలు, సంస్కృతి మరియు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం అనేది లేపాక్షి ఉత్సవం యొక్క ఉద్దేశ్యం. అనంతపురంలో శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో జరిగే ఈ ఉత్సవంలో స్థానిక హస్తకళల ప్రదర్శనను, సాంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలు ఉంటాయి. నెక్స్ట్, వికలాంగుల సంక్షేమం కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సుగమ్య భారత్ అభియాన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, ప్రభుత్వ మౌలిక సదుపాయాలు సేవల్లో వికలాంగులకు సులభమైన ప్రాఖ్యతను కల్పించడం. సుగమ్య భారత్ అభియాన్ అనేది దివ్యాంగులు సమాజంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వతంత్రంగా మరియు గౌరవప్రదంగా జీవించేలా వారికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఏ కార్యక్రమం అంటే సుగమ్య భారత్ అభియాన్ యొక్క లక్ష్యం. నెక్స్ట్, దీన్ దయాళ్ వికలాంగుల పునరావాస పథకం DDRS ద్వారా ప్రభుత్వం ఎవరికి ఆర్థిక సాయం అందిస్తుంది? ఆన్సర్ బి, వికలాంగుల సంక్షేమం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు దీన్ దయాళ్ వికలాంగుల పునరావాస పథకం అనేది ఆర్థిక సాయం అనేది అందిస్తుంది. అంటే ప్రభుత్వం నేరుగా వ్యక్తులకు కాకుండా దివ్యాంగుల సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న సంస్థలకు ఆర్థిక సాయాన్ని దీన్ దయాళ్ వికలాంగుల పునరావాస పథకం అనేది అందిస్తుంది. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న ఏ గ్రామం దాదాపు 5 శతాబ్దాల అంటే 50 ఏళ్ల తర్వాత మొదటి భూమి రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని దీర్ఘకాలిక భూ వివాదాన్ని పరిష్కరించుకుంది? ఆన్సర్ బి, సెట్టేపల్లె. ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న సెట్టేపల్లె గ్రామం 1948 నాటి ఇనాం చట్టం ప్రకారం ఈ భూమిని 1979లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ భూముల సర్వే మరియు యాజమానుల హక్కుల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో దాదాపు 50 ఏళ్ల పాటు ఇక్కడ రిజిస్ట్రేషన్లు అనేవి నిలిచిపోయేవి. దీనివల్ల వందలాది కుటుంబాలు భూములు అమ్ముకోవడానికి లేదా అభివృద్ధి చేసుకోవడానికి వీలు లేక తీవ్ర ఇబ్బందులు అనేవి పడ్డారు. ఇటీవల ప్రభుత్వం అనేది ఈ దీర్ఘకాలిక భూ వివాదాన్ని పరిష్కరించి భూమిని లబ్ధిదారులకు కేటాయించింది. దీనివల్ల 50 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో మొదటిసారిగా భూ రిజిస్ట్రేషన్లు అనేవి ప్రారంభమయ్యాయి. ఏ చట్టం ప్రకారం భూమిని ప్రభుత్వం తీసుకుంది అంటే 1948 నాటి ఇనాం చట్టం ప్రకారం ఈ భూములు అనేవి ప్రభుత్వం అనేది స్వాధీనం చేసుకుంది. ఇనాం చట్టం అంటే గతంలో రాజులు కొన్ని భూములను వ్యక్తులకు లేదా సంస్థలకు లేదా దేవాలయాలకు వారి సేవలకు ప్రతిఫలంగా లేదా బహుమతిగా ఇచ్చేవారు. ఇలా ఇచ్చిన భూములను ఇనాం భూములు అంటారు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో గిరిజనులు జీవనోపాధిని మెరుగుపరచడానికి రబ్బర్ తోటల విస్తరణం అనేది చేపట్టింది? ఏ ప్రాంతంలో అంటే ఆన్సర్ బి, పోలవరం.
గిరిజన జీవనోపాధిలో రబ్బరు తోటల విస్తరణ అనేది ఈ గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఈ రబ్బరు తోటల విస్తరణ అనేది ప్రారంభించారు. ఈ రబ్బరు తోటల విస్తరణ అనేది ప్రభుత్వం చేపట్టింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరిలో ప్రారంభించబడిన బంగారు ఉత్పత్తి కర్మాగారంకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరైనది ఏది? ఆన్సర్ డి, పైవన్నీ కరెక్ట్. ఇది దేశంలోనే ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి అతి పెద్ద బంగారు ఉత్పత్తి కర్మాగారం. అలాగే ఈ కర్మాగారం ప్రారంభంలో ఏటా 400 కేజీల ఉత్పత్తి సామర్థ్యంతో మొదలైంది. అలాగే భవిష్యత్తులో ఈ సంస్థ సామర్థ్యాన్ని 1500 కేజీల వరకు పెంచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరిలో ప్రైవేట్ రంగంలో దేశంలోనే అతి పెద్ద బంగారు ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ ఇటీవల జరిగిన G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ కు బహుమతిగా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కళాఖండం ఏది? ఆన్సర్ బి, కలంకారీ పెయింటింగ్ అనేది సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి చేతితో వేసే పెయింటింగ్. G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ కు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కలంకారీ పెయింటింగ్ ను బహుమతిగా అందజేశారు. ఈ పెయింటింగ్ ను సాంప్రదాయ పద్ధతిలో 6 నెలల పాటు శ్రమించి తయారు చేశారు. ఈ కళాఖండంలో మహాభారతంలోని ఘట్టాలను పొందుపరిచారు. ఇది ఆంధ్రప్రదేశ్ కళా వైభవాన్ని, భారతీయ నాగరికతను మరియు వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. నెక్స్ట్ పాస్పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో ఏపీ పోలీస్ శాఖకు లభించిన పురస్కారం ఏమిటి? ఆన్సర్ బి, ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్ కు పాస్పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో ఏపీకి లభించిన పురస్కారం. పాస్పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో అనేది గుర్తింపు లభించింది. 2025 సంవత్సరంలో అందించిన సేవలకు గాను ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్ పురస్కారం లభించింది. అలాగే ఢిల్లీలో జరిగిన పాస్పోర్ట్ సేవా దివాస్ కార్యక్రమం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. నెక్స్ట్ న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన భారత టెక్స్టైల్ 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తంలో ప్రతిపాదన పెట్టుబడులను పొందింది? ఆన్సర్ బి, 4100 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత టెక్స్ 2026లో 4100 కోట్ల విలువైన జౌలి టెక్స్టైల్స్ పెట్టుబడులను సాధించింది. వస్త్ర మరియు దుస్తుల పరిశ్రమకు సంబంధించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్బన్ లోకల్ బాడీలలో ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ప్రారంభించిన వ్యవస్థ ఏది? ఆన్సర్ బి, ఆన్లైన్ వర్క్ మానిటరింగ్ సిస్టమ్. అర్బన్ లోకల్ బాడీస్ నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు జరుగుతున్న ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ప్రారంభించిన పథకం. మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లను అర్బన్ బాడీలు అంటారు. వీటి ద్వారా నగరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు వంటి అనేక అభివృద్ధి పనులు అనేవి జరుగుతాయి. ఈ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ప్రారంభించిన వ్యవస్థ పేరు ఏది అంటే ఆన్లైన్ వర్క్స్ మానిటరింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని MSME రంగాన్ని శక్తి మరియు నీటి వినియోగ సామర్థ్య సాంకేతికలతో ఆధునీకరించడానికి ఏ సంస్థ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసింది? ఆన్సర్ ఏ, ఎనర్జీ ఎఫిషియన్స్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ కార్యక్రమం యొక్క ర్యాంప్ ప్రోగ్రామ్ మరియు ఆంధ్రప్రదేశ్ MSME మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ఈ ప్రణాళికలను రూపొందించింది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు డిజిటల్ గవర్నెన్స్ తో సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో కలిసి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది? ఆన్సర్ బి, గూగుల్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన కొత్త వికలాంగత్వ స్క్రీనింగ్ అప్లికేషన్ పేరేమిటి? ఆన్సర్ బి, ప్రశస్త 2.0 అప్లికేషన్ ద్వారా పిల్లల్లో 21 రకాల వైకల్యాలను గుర్తించవచ్చు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో వికలాంగత్వ స్క్రీనింగ్ కార్యక్రమం అనేది అమలు చేయబడుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడిన తొలి క్వాంటమ్ ఇంక్యుబేటర్ కు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏవి? ఆన్సర్ డి, పైవన్నీ. ఇది ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ క్వాంటమ్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చడంలో భాగంగా ప్రారంభించబడింది. అలాగే దీనిని గన్నవరంలోని మేధా టవర్స్ లో జూన్ 19న ప్రారంభించారు. దీనిని చండీగఢ్ విశ్వవిద్యాలయం వారు ఏర్పాటు చేస్తున్నారు. ఆన్సర్ పైవన్నీ కరెక్టే. ఆంధ్రప్రదేశ్లోని ఏర్పాటు చేసిన మొదటి క్వాంటమ్ ఇంక్యుబేటర్ ఇది. క్వాంటమ్ ఇంక్యుబేటర్ అనేది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ క్వాంటమ్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేది తొలి ఇంక్యుబేటర్ ను గన్నవరంలో మేధా టవర్స్ లో జూన్ 19న ప్రారంభించారు. చండీగఢ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ఈ ఇంక్యుబేటర్ ద్వారా క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్లు, రోబోటిక్స్ మరియు స్పేస్ టెక్నాలజీ వంటి రంగాలలో పనిచేసే
డీప్ టెక్ సాఫ్ట్వేర్లకు సహకారం అనేది అందుతుంది. అసాధారణమైన కంప్యూటింగ్ పనులు కూడా సులభతరం అవుతాయి. నెక్స్ట్ యోగాంధ్ర 2026 కార్యక్రమానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ డి పైవన్నీ కరెక్ట్. ఈ కార్యక్రమం అనేది జూన్ 21న నిర్వహించబడింది. అలాగే 1.5 కోట్ల మంది ప్రజలు ఈ సామూహిక యోగ సాధనలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమం అనేది వరల్డ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. యోగాంధ్ర 2026 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యంతో జూన్ 21న సామూహికంగా యోగా కార్యక్రమం అనేది జరిగింది. ఈ అద్భుత ఘట్టానికి లండన్ కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయుష్ శాఖ రూపొందించిన యోగా నిఘంటువు మరియు ఆయుష్ ఆరోగ్య సూత్రావళి అనే పుస్తకాలను ఆవిష్కరించారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లోని 4 ప్రధాన నగరాల్లో క్రెచ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మెప్మా ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ బి మొబైల్ క్రెచ్ కేంద్రాలు అంటే ఇవి ప్రధానంగా తల్లులు పిల్లల కోసం ఏర్పాటు చేసే శిశు సంరక్షణ కేంద్రాలు. తల్లులు పనిలో ఉన్నప్పుడు వారి పిల్లలకు సురక్షితమైన వాతావరణం, పోషకాహారం మరియు ప్రాథమిక విద్యా అవకాశాలను ఈ కేంద్రాలు కల్పిస్తాయి. ముఖ్యంగా ఈ 4 నగరాల్లో ఏర్పాటు చేశారు. ఏ 4 నగరాల్లో అంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు. ఈ 4 నగరాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. క్రెచ్ కేంద్రాలను స్వర్ణాంధ్ర 2047 రాష్ట్రకాల దీర్ఘకాలిక విజన్ కు అనుగుణంగా రూపొందించబడింది. 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు ఈ కేంద్రాల్లో చేరడానికి అర్హులు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అంతటా యోగా ఆంధ్ర 2026 ప్రచారం ఏ తేదీల మధ్య నిర్వహించబడింది? ఆన్సర్ బి జూన్ 10 నుంచి జూన్ 21. యోగాంధ్ర 2026 ప్రచార ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచడం మరియు వారిని యోగాభ్యాసం చేసేలా ప్రోత్సహించడం. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రచారం అనేది 2026లో జరిగే యోగాంధ్ర దినోత్సవం అనేది ఎన్నోవది అంటే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. నెక్స్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో సాంప్రదాయ వైష్ణవ కాలీన ఆచారమైన పొన్న కొలువ ఉత్సవం ఏ పవిత్ర సందర్భంలో నిర్వహిస్తుంది? ఆన్సర్ బి చిత్ర పౌర్ణమి. పొన్న కొలువ ఉత్సవం అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో శతాబ్దాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఒక విశిష్టమైన సాంప్రదాయ వైష్ణవ కాలీన ఉత్సవం. ఇది ప్రతి సంవత్సరం వసంత ఋతువుల్లో వచ్చే చిత్ర పౌర్ణమి పర్వదినం రోజున ఈ ప్రత్యేకమైన ఆచారాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ జిల్లాలో రైతులకు మునిపటి పత్రాల స్థానంలో సవరించిన పట్టాదార్ పాస్బుక్లను పంపిణీ చేసింది? ఆన్సర్ బి నంద్యాల. నెక్స్ట్ శ్రీ సిటీలో ఏ అంతర్జాతీయ సంస్థ యొక్క తయారీ యూనిట్ ను నారా లోకేష్ శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఏ క్యారియర్ గ్లోబల్. నారా లోకేష్ గారు ఈ క్యారియర్ గ్లోబల్ తయారీ యూనిట్ ను శంకుస్థాపన చేశారు. ఇది ముఖ్యంగా ఎయిర్ కండిషనర్, ఏసీలు, హీటింగ్ మరియు శీతలీకరణ వ్యవస్థల తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ క్యారియర్. ఇది ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో శ్రీ సిటీ అనేది ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి జపాన్ కు చెందిన ఏ కార్పొరేషన్ తో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసింది? ఆన్సర్ బి ఫోర్త్ వ్యాలీ కాన్సియర్జ్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు కేవలం స్థానికంగానే కాకుండా విదేశాల్లో కూడా మంచి ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏపీఎస్ఎస్డిసి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది యువతకు అవసరమైన నైపుణ్యాలను, స్కిల్స్ ను నేర్పించి వారిని ఉద్యోగాలను సిద్ధం చేయడం ఈ సంస్థ యొక్క బాధ్యత. నెక్స్ట్ నేషనల్ పంచాయతీ అవార్డుల్లో గుడ్ గవర్నెన్స్ విభాగంలో మొదటి ర్యాంకును సాధించి కోటి బహుమతి పొందిన గ్రామ పంచాయతీ ఏది? ఆన్సర్ బి శృంగవరపుకోట గ్రామ పంచాయతీ. శృంగవరపుకోట గ్రామ పంచాయతీ అనేది విజయనగరం జిల్లాలో ఉంది. నెక్స్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి 2024 నివేదిక ప్రకారం సైబర్ క్రైమ్ కేసుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఏ స్థానంలో ఉంది? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది 8వ స్థానంలో ఉంది. నెక్స్ట్ నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఆన్సర్ బి ఏప్రిల్ 24వ తేదీన జరుపుకుంటారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమానమైన హక్కులు ఉంటాయని దేని ఆధారంగా ధృవీకరించింది? ఆన్సర్ బి హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 ప్రకారం తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమానమైన హక్కులు ఉంటాయని ఇది ధృవీకరించింది. అలాగే హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం తండ్రి ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులు ఉండాలంటే ఆమె ఏ తేదీన జీవించి ఉండడం,
చట్టపరమైన ప్రాథమిక అవసరం అంటే ఈ చట్టం ప్రకారం ఆస్తిలో సమాన హక్కు పొందాలంటే తండ్రి మరియు కుమార్తెలు ఇద్దరూ సెప్టెంబర్ 9, 2005 నాటికి జీవించి ఉండాలి. నెక్స్ట్ విశాఖపట్నం తర్లవాడలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా సెంటర్ పెట్టుబడి విలువ ఎంత? ఆన్సర్ సి 15 బిలియన్లు. ఈ డేటా సెంటర్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 1 గిగావాట్. అలాగే ఈ ప్రాజెక్ట్ కార్యకలాపాలు నిర్వహించే గూగుల్ అనుబంధ సంస్థ ఏది అంటే రైడెన్ ఇన్ఫోటెక్. ఇది అదాని కనెక్ట్స్ మరియు ఎయిర్టెల్ నెక్స్ట్రాతో కలిసి పనిచేస్తుంది. నెక్స్ట్ భూగర్భ జలాల పర్యవేక్షణ మరియు నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న వ్యవస్థ పేరేమిటి? ఆన్సర్ ఏ ఏపీ వాటర్ రీసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది రాష్ట్రంలోని భూగర్భ జలాల స్థాయిలను పర్యవేక్షించడం మరియు వాటిని సమర్థవంతంగా నిర్వహించడం ఈ వ్యవస్థ యొక్క ప్రధాన బాధ్యత. నెక్స్ట్ గవర్నర్ చేత రెడ్ క్రాస్ అవార్డుతో గుర్తింపు పొందిన జిల్లాల జాబితాలో క్రింది వాటిలో ఏ జిల్లా లేదు? ఆన్సర్ సి విశాఖపట్నం అనేది లేదు. అవార్డు పొందిన జిల్లాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, కృష్ణా మరియు కాకినాడ జిల్లాలో ఈ అవార్డును అందుకున్నాయి. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఏ తేదీని జరుపుకుంటారు అంటే మే 8. అలాగే అదే రోజున ప్రపంచ తలసేమియా దినోత్సవం కూడా మే 8వ తేదీన నిర్వహిస్తారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 3వ బిడ్డ జననానికి ప్రతిపాదించిన ఒకేసారి ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఎంత? ఆన్సర్ బి 30,000 రూపాయలు. ఏపీలో ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు జంటకు 1.5గా ఉంది. ఇది 2040 నాటికి 1.2కి పడిపోతుందని అంచనా వేశారు. దాదాపు 48% 7 మంది దంపతులు ఒకే బిడ్డను కోరుకుంటుండగా సుమారు 11.5 లక్షల మంది దంపతులు పిల్లలు లేని సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నగదు ప్రోత్సాహం ఎప్పటి నుంచి అమలవుతుంది అంటే ఆగస్టు 15, 2026వ తేదీ నుంచి ఈ పథకం అనేది అమలవుతుంది. నెక్స్ట్ మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టు 7 జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఎన్ని లక్షల పేద కుటుంబాలకు లక్ష్యంగా చేసుకుంది? ఆన్సర్ సి 5 లక్షల పేద కుటుంబాలకు. మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్ట్ అనేది మారుమూల ప్రాంతాల్లో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయడం, మొబైల్ హెల్త్ యూనిట్లను ఉపయోగించడం, లబ్ధిదారులకు డిజిటల్ హెల్త్ రికార్డులను నిర్వహించడం అనేది అవసరం. మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్ట్ అనేది 7 జిల్లాల్లోని 5 లక్షల పేద కుటుంబాలకు లక్ష్యంగా చేసుకుని ఆరోగ్య సమానత్వాన్ని సాధించడానికి ఉద్దేశించిన పథకం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర వ్యాప్త డీప్ టెక్ స్కిల్లింగ్ కార్యక్రమాన్ని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ఎన్ చంద్రబాబు నాయుడు. ఏపీ డీప్ టెక్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్ కింద 2026-27వ సంవత్సరంలో ఎంతమంది అభ్యాసకులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 2 లక్షల మందికి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ జస్టిస్ లీసా గిల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జస్టిస్ లీసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రాకముందు ఏ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తారు అంటే పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు అంటే ఆర్టికల్ 217 ప్రకారం. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం మరియు పదవి విరమణ వయసు ఎంత అంటే 62 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారు. అంటే ఏది ముందు వస్తే అది. అలాగే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అంటే రాష్ట్ర గవర్నర్, స్టేట్ గవర్నర్ అనేది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్ లో 24వ స్థానం నుంచి ఏ స్థానానికి చేరుకుంది? ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్ లో 24వ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది. నెక్స్ట్ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ విశాఖపట్నంకు ఎన్ని సంవత్సరాల తర్వాత బ్లాక్ పాంథర్ తిరిగి వచ్చింది? ఆన్సర్ సి 40 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ దివ్య భారత్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ను 2030 నాటికి ఏ విధంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆన్సర్ బి ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా 2030 నాటికి ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నారు. నెక్స్ట్ 13వ శతాబ్దానికి చెందిన రాతి శాసనం ఏ గ్రామంలో కనుగొనబడింది? ఆన్సర్ ఏ ప్రకాశం జిల్లాలోని అరవీటి కోటలో 13వ శతాబ్దానికి చెందిన రాతి శాసనం అనేది కనుగొనబడింది. అరవీటి కోటలో కనుగొనబడిన 13వ శతాబ్దపు శాసనాన్ని మునిరత్నం రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎపిగ్రఫీ ఏఎస్ఐ మైసూర్ ధృవీకరించారు. ఇది ఈ శాసనంలో పేర్కొన్న తడిక వృత్తి అనే పదానికి అర్థం వెదురు గోడలు, బుట్టలు మరియు గృహోప పరికరాలను అల్లే వృత్తిని తడిక వృత్తి అంటారని ఈ శాసనంలో పేర్కొన్నారు. నెక్స్ట్ నైలిట్ ఆవిష్కరణ మరియు నైపుణ్య కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని ఏ విశ్వవిద్యాలయంలో స్థాపించడానికి ప్రణాళిక రూపొందించారు? ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయాలని రూపొందించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రతిపాదన నైలిట్ ఆవిష్కరణ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యక్రమాలను ప్రారంభించనుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నైలిట్ అంటే ఇది భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఒక స్వయం ప్రతిపత్త సంస్థ. ఈ సంస్థ అనేది ఎలక్ట్రానిక్స్, ఐటీ మరియు సంబంధిత రంగాలలో నైపుణ్యాభివృద్ధి కోర్సులను అందిస్తుంది. యువతకు సాంకేతిక నైపుణ్యాలు నేర్పించి వారిని ఉపాధికి సిద్ధం చేయడం కోసం ఇటువంటి కేంద్రాలను వివిధ విశ్వవిద్యాలయాల్లో కలిసి ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ డ్వాక్రా మహిళలకు 10 లక్షల రుణాలు ఏ పథకం కింద అందించబడతాయి? ఆన్సర్ సి, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలకు 10 లక్షల రుణాలు అనేవి అందజేస్తారు. నెక్స్ట్, డ్వాక్రా దేనితో ముడిపడి ఉంది? డ్వాక్రా ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ మూవ్మెంట్? ఆన్సర్ బి, గ్రామీణ ప్రాంతంలోని మహిళా స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్జి ఉద్యమం. ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మరియు పిల్లల అభివృద్ధిని ప్రోత్సహించే పథకం డ్వాక్రా. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సూపర్ ప్రెజర్ బెలూన్ మిషన్ ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? విజయవాడ, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సూపర్ ప్రెజర్ బెలూన్ మిషన్ ను ఏర్పాటు చేశారు. ఇది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ మిషన్ను ప్రారంభించారు. సూపర్ ప్రెజర్ బెలూన్ మిషన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే రెడ్ బెలూన్ ఏరోస్పేస్. ఈ బెలూన్ వాణిజ్య మరియు శాస్త్రీయ పరికరాలను మోసుకెళ్తుంది. ఇది భారతదేశం యొక్క నయర్ స్పేస్ టెక్నాలజీ మరియు పర్యావరణ అధ్యయనానికి దోహదపడుతుంది. ఇది దీర్ఘకాలం పాటు స్ట్రాటోపియర్ ఆవరణంలో పనిచేయడానికి రూపొందించబడిన ఒక రకమైన అధిక ఎత్తు బెలూన్. నెక్స్ట్, చేనేత రంగంలో డిజిటలైజేషన్ కోసం స్కోచ్ అవార్డ్ 2025 ఏ సంస్థకు లభించింది? ఆన్సర్ బి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘ లిమిటెడ్ అనేది ఆప్కోకు స్కోచ్ అవార్డ్ 2025 అనేది లభించింది. నెక్స్ట్, స్కోచ్ అవార్డ్ 2025 ను ఆప్కో తరపున ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఏ, జి రేఖారాణి. చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్, ఆప్కో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి రేఖావాణి ఈ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్, లోక్సభ ఇటీవల ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి, అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక మరియు శాశ్వత రాజధానిగా అధికారికంగా ప్రకటించడం. ఈ సవరణ బిల్లు ద్వారా అమరావతికి చట్టబద్ధమైన హోదా అనేది లభించింది. ఇది భవిష్యత్తులో రాజధానిని మార్చే అవకాశాలు లేకుండా చేస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ సవరణ చేస్తూ అమరావతిని రాజధానిగా చేర్చారు? ఆన్సర్ బి, సెక్షన్ 5. ఆంధ్రప్రదేశ్ లో పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5కి సవరణ చేయడం జరిగింది. ఈ సవరణ ద్వారా కొత్త రాజధాని అనే పదం స్థానంలో కొత్త రాజధాని అమరావతి అనే పేరుతో అధికారికంగా చేర్చారు. ఈ సవరణ చట్టాన్ని జూన్ 2, 2024 అనగా అప్పటి ఉమ్మడి రాజధాని ముగిసిన తేదీ. ఈ సవరణ చట్టాన్ని జూన్ 2, 2024 నుంచి అమల్లో తెచ్చినట్లు పరిగణిస్తారు. అంటే 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగిసే తేదీ. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ మార్చి 28, 2026న ఒక తీర్మానాన్ని ఆమోదించి అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ నెక్స్ట్ ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క శతాబ్ది ఉత్సవాలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఆన్సర్ బి, 2026. ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది 1926లో స్థాపించబడింది. ఈ లెక్కన 2026 నాటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది మహోత్సవం అనే 3 రోజుల సాంస్కృతిక ఉత్సవం అనేది ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 8 వరకు జరిగింది. నెక్స్ట్, బారా షాహిద్ దర్గాలో నిర్వహించే రొట్టెల పండుగ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి, మత సామరస్యం. రొట్టెల పండుగను మత సామరస్య పండుగ పరిగణిస్తారు. ఇందులో భక్తులు కోరికలు కోరుకుంటూ రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు. నెక్స్ట్, తిరుపతి గంగమ్మ జాతర దేవుడు లేదా దేవత ఎవరు? ఆన్సర్ సి, గాడెస్. గంగమ్మ జాతరలో గాడెస్ గంగమ్మను దేవతగా పూజిస్తారు. నెక్స్ట్, అక్షయ క్షేత్రం ఎన్ని సంవత్సరాల సేవలను పూర్తి చేసుకుంది? ఆన్సర్ సి, 30 సంవత్సరాల సేవలను అక్షయ క్షేత్రం అనేది పూర్తి చేసుకుంది. నెక్స్ట్, అక్షయ క్షేత్రం ఏ విధమైన సంస్థ మరియు ఇది ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, ఇది తిరుపతి సమీపంలోని మేధో వైకల్యం ఉన్న వారి కోసం ఏర్పాటు చేసిన ఒక నివాస గృహం. ఇది ఎక్కడ ఉంది అంటే తిరుపతిలో ఉంది. ఏ విధమైన సంస్థ అంటే వైకల్యం ఉన్న వారి కోసం ఏర్పాటు చేసిన ఒక నివాస గృహం. అక్షయ క్షేత్రం అక్టోబర్ 2, 1996లో మహాత్మా గాంధీ జయంతి నాడు స్థాపించబడింది. ఇది గాంధేయ ఆదర్శాలైన సేవ మరియు కరుణను ప్రతిబింబిస్తుంది. దివ్యాంగుల సంక్షేమానికి ఆర్టికల్ 21 అనేది గౌరవప్రదమైన జీవించే హక్కు
గౌరవప్రదమైన జీవించే హక్కును వివరిస్తుంది. ఇది దివ్యాంగులకు సంరక్షణ, రక్షణ మరియు మానవీయ చికిత్సను అందిస్తుంది. అలాగే ఆర్టికల్ 41 అనేది దివ్యాంగత్వం, నిరుద్యోగం మరియు వృద్ధాప్య సందర్భాల్లో రాష్ట్ర సహాయం అందించాలని నిర్దేశిస్తుంది. అలాగే ఆర్టికల్ 46 అనేది బలహీన వర్గాల రక్షణ, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ 3 ప్రధాన పర్యాటక కేంద్రాలను కలుపుతూ ఒకే కారిడార్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఆన్సర్ బి అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 పర్యాటకాల కేంద్రాలను కలుపుతూ ఒకే కారిడార్గా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది యోచిస్తుంది. అమరావతిని సాంస్కృతిక మరియు పరిపాలనా కేంద్రంగా, విశాఖపట్నాన్ని తీర ప్రాంత నగర పర్యాటకంగా, అలాగే తిరుపతిని ప్రధాన తీర్థయాత్రగా 3 పర్యాటక కేంద్రాల కారిడార్గా అభివృద్ధి చేయాలని చూస్తుంది. నెక్స్ట్ అమరావతి ప్రాంతం ఏ మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేది? ఆన్సర్ బి బౌద్ధ మతం. నెక్స్ట్ తిరుపతిలోని సెట్టెపల్లి గ్రామంలో దాదాపు ఎన్ని శతాబ్దాల తర్వాత భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగింది? ఆన్సర్ సి 5 దశాబ్దాలు, అంటే 50 సంవత్సరాల తర్వాత భూమి రిజిస్ట్రేషన్స్ అనేవి జరిగాయి. నెక్స్ట్ పోలవరం జిల్లాలో గిరిజన కమ్యూనిటీల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎన్ని ఎకరాల్లో రబ్బర్ సాగును విస్తరించాలని ప్రతిపాదించింది? ఆన్సర్ సి 3000 ఎకరాలు. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీకి తొలి మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి బైరెడ్డి శబరి. ఈమె నంద్యాల నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ బి లంకా దినకర్. నెక్స్ట్ తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి రూపొందించిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సిఆర్జెడ్ నిబంధనలు ఏ చట్టం కింద జారీ చేయబడ్డాయి? ఆన్సర్ ఏ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి ఇవి జారీ చేయబడ్డాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పిఎం సూర్యఘర్ ఉత్సవ్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ నంద్యాల జిల్లాలోని బనగనపల్లెలో ఈ పిఎం సూర్యఘర్ ఉత్సవ్ అనేది ప్రారంభించబడింది. ఎస్సీ మరియు ఎస్టీ లబ్ధిదారులకు రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ పై ఎంత శాతం సబ్సిడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తోంది? అంటే 100% సబ్సిడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అందిస్తుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు నెలకు ఎన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది? అంటే ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తుంది. అదనపు ఉత్పత్తి అయిన విద్యుత్ను ప్రభుత్వ గ్రిడ్కు సరఫరా చేసి ఆదాయాన్ని పొందడం నెట్ మీటరింగ్ వ్యవస్థ అంటారు. నెక్స్ట్ అమరావతి బ్లూ సిటీ ప్రాజెక్ట్ దేనిపై ఆధారపడి ఉంటుంది? వాట్ ఈస్ ద అమరావతి బ్లూ సిటీ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్? ఆన్సర్ సి సహజ నీటి వ్యవస్థలను కేవలం డ్రైనేజీలుగా చూడకుండా వాటి చుట్టూ నగరాన్ని అభివృద్ధి చేయడం అనేది అమరావతి బ్లూ సిటీ ప్రాజెక్ట్ పై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాంతంలో గిరిజన జీవనోపాధిని పెంపొందించడానికి ప్రభుత్వం ఏ పంట సాగును విస్తరించాలని నిర్ణయించింది? ఆన్సర్ సి రబ్బరు. నెక్స్ట్ మహారాష్ట్రలోని తడోబా అంబారీ టైగర్ రిజర్వ్ నుంచి వచ్చిన ఎక్స్ప్లోరర్ అనే టైగర్ ఆంధ్రప్రదేశ్లోని ఏ నేషనల్ పార్క్ లో విడుదల చేయబడింది? ఆన్సర్ బి పాపికొండ నేషనల్ పార్క్. నెక్స్ట్ ఎక్స్ప్లోరర్ టైగర్ తన ప్రయాణంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణించింది? ఆన్సర్ బి 4 రాష్ట్రాలు. ఆ 4 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మత్స్య ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి మరియు వాటి మొత్తం సామర్థ్యం ఎంత? How many fish processing units are there in Andhra Pradesh and what is their total capacity? ఆన్సర్ ఏ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మత్స్య ప్రాసెసింగ్ యూనిట్లు 131 యూనిట్లు ఉన్నాయి. రోజుకి 7193.18 మెట్రిక్ టన్నులు అనేది సామర్థ్యం కలిగి ఉంది. నెక్స్ట్ ఆపరేషన్స్ గ్రీన్స్ కింద ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి? ఆన్సర్ బి 11 ప్రాజెక్టులు. ఆపరేషన్స్ గ్రీన్స్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే టమాటా, ఉల్లిపాయలు మరియు బంగాళదుంపల ధరలను స్థిరీకరించడం మరియు సరఫరా గొలుసును మెరుగుపరచడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. వ్యవసాయ ఉత్పత్తి ధరలను హెచ్చు తగ్గులను నివారించి రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం, నాణ్యమైన ఉత్పత్తులను అందించడం దీని ఉద్దేశ్యం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పిఎం రావత్ పథకాన్ని నిర్వహించే సంస్థ ఏది? ఆన్సర్ బి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్. ఆ 4 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ బి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ ఎక్కడ ఉంది? శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ అనేది తిరుపతిలో ఉంది. నెక్స్ట్ రాష్ట్రపతి భవన్ లో బ్రిటిష్ కాలం నాటి యుద్ధ చిత్రాల స్థానంలో దేన్ని ఏర్పాటు చేశారు? ఆన్సర్ బి శ్రీకాళహస్తి కలంకారీ ప్యానెల్స్. శ్రీకాళహస్తి కలంకారీ అనేది సహజమైన రంగులతో చేతితో చిత్రించే ఒక ప్రత్యేకమైన మరియు ప్రాచీనమైన కళారూపం. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అలాగే ఈ పెయింటింగ్స్ లో కనిపించే ప్రధాన ఇతివృత్తాలు ఏంటి అంటే సుఖమహర్షి, నందీశ్వరుడు,
సప్తపది మరియు వృక్షం. నెక్స్ట్ రామాయణానికి సంబంధించిన శ్రీకాళహస్తి కలంకారీ పెయింటింగ్ ను ఎక్కడ ప్రదర్శించడానికి ఎంపిక చేశారు? సబి ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓలో, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో. నెక్స్ట్ ఫిబ్రవరి 2026లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన సర్వేలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఏపీపీసీబీ ఎంత స్కోర్ సాధించింది? ఏపీపీసీబీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఎంత స్కోర్ సాధించింది అంటే ఆన్సర్ బి 88.2%. ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో 2వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నివి ఏఐ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఆన్సర్ బి ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు టూరిస్ట్. పర్యాటకులకు సమాచారం అనేది అందించడం అనేది నివ్యూ ఏఐ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివ్వు ఏఐ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద నివ్వు ఏఐ ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? ఆన్సర్ బి ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు టూరిస్ట్. పర్యాటకులకు సమాచారం అనేది అందించడం. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ JJM 2.0 కింద ఆంధ్రప్రదేశ్ లో 100% గృహాలకు నల్లా కలెక్షన్లు అందించడానికి నిర్ణయించిన గడువు సంవత్సరం ఏది? ఆన్సర్ సి 2028 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా కోసం కుళాయి ట్యాప్ ఏర్పాటు చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. ఈ గడువు అనేది 2028 సంవత్సరం వరకు. ఇది భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక పథకం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి సురక్షితమైన మరియు సరిపడా తాగునీటి కుళాయి ద్వారా అందించడమే ఈ మిషన్ యొక్క జల్ జీవన్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకులకు సమాచారం అందించడానికి ప్రవేశపెట్టిన ఏఐ ప్లాట్ఫామ్ పేరేమిటి? ఆన్సర్ బి నివ్వు ఏఐ. నివ్వు ఏఐ ప్రాజెక్ట్ ను అమలు చేయడానికి ఏపీటీడీసీ ఏ సంస్థతో 3 సంవత్సరాల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఎక్స్ప్లోరర్ అనే సంస్థతో. ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఎక్స్ప్లోరర్ అనే సంస్థతో 3 సంవత్సరాల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే న్యూ ఏఐ ప్లాట్ఫామ్ యొక్క పైలట్ ప్రాజెక్ట్ ఏ నగరంలో విజయవంతంగా నిర్వహించబడింది అంటే ఆన్సర్ విశాఖపట్నం. నెక్స్ట్ భారతదేశపు మొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా అవతరించనున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఎపెక్స్ కొరియా కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ సి ఈ కేంద్రాన్ని ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ రంగాలను అభివృద్ధి చేయడం, ముఖ్యంగా కొరియన్ సంస్థలతో సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం. దక్షిణ కొరియాకు చెందిన సంస్థలతో పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు పరిశ్రమలను అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించడానికి ఈ కేంద్రం అనేది ఒక వేదికగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన మొదటి విదేశీ పెట్టుబడి సౌకర్యాల కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ బి దక్షిణ కొరియాలోని బుసాన్లో. నెక్స్ట్ మహిళా స్వయం సహాయక బృందాలు తయారు చేసే ఉత్పత్తుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ బ్రాండ్ పేరుతో కొత్త ప్లాట్ఫామ్ ప్రారంభించింది? ఆన్సర్ స్వయం ఏపీ. నెక్స్ట్ స్వయం ఏపీ బ్రాండ్ ఏ తేదీ నుంచి మార్కెట్లోకి ప్రవేశించనుంది? ఆన్సర్ ఏ ఆగస్టు 1, 2026 నుంచి స్వయం ఏపీ బ్రాండ్ అనేది మార్కెట్లోకి ప్రవేశించనుంది. నెక్స్ట్ క్లీన్ గోదావరి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం తరహాలో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది? ఆన్సర్ బి నమామి గంగే. క్లీన్ గోదావరి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడం. నమామి గంగే కార్యక్రమం తరహాలోనే గోదావరి నదిని శుద్ధి చేసేందుకు ప్రతిపాదించిన క్లీన్ గోదావరి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది. గోదావరి పుష్కరాలకు ముందు నదిలోని కాలుష్య స్థాయిలను అంచనా వేయడానికి మరియు తగిన నివారణ చర్యలు సూచించడానికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి బృందాన్ని పంపేందుకు కేంద్రం అనేది అంగీకరించింది. నెక్స్ట్ విద్యార్థుల కోసం పంపిణీ చేయబడుతున్న కిట్ల పేరేమిటి? ఆన్సర్ బి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు. నెక్స్ట్ పిఎంశ్రీ పథకం కింద నిధుల వినియోగంలో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. పిఎంశ్రీ అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను ఆధునీకరించి మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దడం జరుగుతుంది. అలాగే ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి మరియు విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలను కల్పించడానికి ఈ నిధులను కేటాయిస్తారు. నెక్స్ట్ అర్బన్ క్రెచ్ ఇనిషియేటివ్ కింద క్రెచ్ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ సి 4 ప్రధాన నగరాల్లో. నెక్స్ట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ బృందం అరుదైన శాసనాలను ఎక్కడ కనుగొంది? ఆన్సర్ బి సదాశివకోనలో. సదాశివకోన ఎక్కడ ఉంది అంటే చిత్తూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ ఈ శాసనాలు ఏ కాలానికి చెందినవి? ఆన్సర్ సి 16వ శతాబ్దానికి చెందినవి. నెక్స్ట్ అనకాపల్లి జిల్లా బయ్యవరం తీరంలో చేపల మరణాలకు ప్రధాన కారణం ఏమిటని
ఐసిఏఆర్ మరియు సిఎంఎఫ్ఆర్ఐ ప్రాథమిక అధ్యయనం సూచించింది. ఆన్సర్ బి హైపోక్సియా అంటే ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల చేపల మరణాలకు ప్రధాన కారణం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని మొదటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బాక్సింగ్ రింగ్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ సి తిరుపతిలో. ఈ ఇండోర్ బాక్సింగ్ కేంద్రాన్ని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సహకారంతో అభివృద్ధి చేశారు. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టును ఈ సంస్థ అనేది ప్రారంభించింది. అలాగే బాక్సింగ్ రింగ్ ప్రారంభోత్సవం ఏ తేదీన జరిగింది అంటే జూన్ 29న జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ రంగాన్ని ఏ రంగాల్లో మార్చడానికి ఈఈఎస్ఎల్ ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది? ఆన్సర్ ఏ విద్యుత్ సామర్థ్యం మరియు నీటి సామర్థ్యం. ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేది విద్యుత్ మరియు నీటి వినియోగంలో సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పరిశ్రమలు ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు దాన్నే ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని సాధించేలా చేయడంలో సహాయపడుతుంది. ఈఈఎస్ఎల్ అనేది సహాయపడుతుంది. ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విశాఖపట్నంలో ప్రతిపాదించబడిన గూగుల్ క్లబ్ ఇండియా ఏఐ హబ్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి భారీ డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన. నెక్స్ట్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి 137వ జయంతి వేడుకలను ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు? ఆన్సర్ బి ఫోరం ఫర్ బెటర్ బాపట్ల అనే సంస్థ ఆధ్వర్యంతో నిర్వహించారు. అలాగే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రముఖ ఏ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అంటే చీరాల పేరాల ఉద్యమం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా ఎన్నికైన ఆంధ్రకు చెందిన మొదటి నాయకుడు ఎవరు అంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆన్సర్ బి 2016లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం రసాయన రహిత సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. అలాగే ఈ కార్యక్రమాన్ని 2016లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే రైతు సాధికార సంస్థ అనేది ప్రారంభించింది. అలాగే రసాయన ఆధారిత వ్యవసాయం నుంచి సహజ వ్యవసాయం వైపు మారడానికి రైతులకు సహాయం చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే ఏపీసీఎన్ఎఫ్ అనేది ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ నేచురల్ ఫార్మింగ్ అనేది 2026 ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ ను గెలుచుకుంది. దీనిని 2026 జూన్ 2న స్వీడన్ లోని హాస్టల్లో అందజేశారు. అలాగే ఈ బహుమతిని ఎవరు అందజేశారు అంటే కర్ట్ బెర్గ్ పోర్ట్ ఫౌండేషన్ అనేది ఈ బహుమతిని ప్రదానం చేసింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ కు ఏ జాతీయ లక్ష్యంతో అనుసంధానించబడింది? వికసిత్ భారత్ 2047 భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అదే సమయానికి అత్యున్నత స్థాయిలో నిలపడానికి ఈ విజన్ ను రూపొందించింది. నెక్స్ట్ ఏలూరు జిల్లాలోని ప్రాజెక్ట్ మార్పు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి అక్రమ మద్యం తయారీలో ఉన్న కుటుంబాలకు పునరావాసం అనేది కల్పించడం ప్రాజెక్ట్ మార్పులో ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ ఈ గవర్నెన్స్ స్మార్ట్ గవర్నెన్స్ మోడల్ ను అమలు చేస్తున్న జిల్లా ఏది? ఆన్సర్ ఏ అనంతపురం. నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజన విద్యార్థుల కోసం కలెక్టర్ ప్రవేశపెట్టిన నిర్మాణ ప్రోగ్రాం దేనికి సంబంధించింది? ఆన్సర్ బి విద్యకు సంబంధించింది. నెక్స్ట్ నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ చెట్లకు ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ బి బారింగ్టోనియా. నెక్స్ట్ పులికాట్ సరస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచే గ్రేటర్ ఫ్లెమింగోల్ ను స్థానికులు ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఏ సముద్రపు రామచిలకలు అని పిలుస్తారు. నెక్స్ట్ భారతదేశంలో 2వ అతిపెద్ద ఉప్పునీటి చిత్తడి నేల ఏది? ఆన్సర్ బి పుల్కాట్ సరస్సు అనేది భారతదేశంలోనే 2వ అతిపెద్ద ఉప్పునీటి చిత్తడి నేల. పుల్కాట్ సరస్సు ఏ 2 రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది అంటే ఈ సరస్సు అనేది ఆంధ్రప్రదేశ్లో 96%, అలాగే తమిళనాడులో 4%. ఈ 2 రాష్ట్రాల గుండా సరిహద్దుల్లో విస్తరించి ఉంది. అలాగే పుల్కాట్ సరస్సులో స్థానికంగా గ్రేటర్ ఫ్లెమింగోల్ ను సముద్రపు రామచిలుకలు అని పిలుస్తారు. నెక్స్ట్ అధిక ఉద్గారాల దుర్గాంతం ప్రకారం 2100 నాటికి విశాఖపట్నంలో సముద్ర మట్టం ఎంత వరకు పెరగవచ్చు? వచ్చేసి 98 సెంటీమీటర్లు అనేవి పెరగవచ్చు. ఇది వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఐపీసీసీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరియు సముద్ర మట్టాలు తీవ్రంగా పెరిగే పరిస్థితులను సూచిస్తుంది. ఈ అత్యధిక ఉద్గారాల ప్రకారం 2100 నాటికి విశాఖపట్నం తీరంలో సముద్ర మట్టం అనేది సుమారు 98 సెంటీమీటర్ల వరకు పెరగవచ్చని అంచనా వేసింది. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉంటాయనే దానిపై ఆధారపడి సముద్ర మట్టం పెరుగుదల 3 రకాలుగా అంచనా వేయబడింది. తక్కువ ఉద్గారాల దృష్టాంతం అనేది ఇందులో సముద్ర మట్టం 41 సెంటీమీటర్ల వరకు పెరగవచ్చు. అలాగే మధ్యస్థ ఉద్గారాల దృష్టాంతం అనేది
ఇందులో సముద్ర మట్టం అనేది 70 సెంటీమీటర్ల వరకు పెరగవచ్చు. అలాగే అధిక ఉద్గారాల దృష్ట్యాంతా ఇందులో సముద్ర మట్టం అనేది 98 సెంటీమీటర్ల వరకు పెరగవచ్చు. అంటే మనం విడుదల చేసే ఉద్గారాలు ఎంత ఎక్కువగా ఉంటే సముద్ర మట్టం అంత ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం అనేది హెచ్చరించింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రవ్యోల్బణ రేటు 2022-23 నాటికి 7.57% నుంచి 2025-26 సంవత్సరం నాటికి ఎంత వరకు తగ్గింది? వచ్చేసి 1.39%. నెక్స్ట్ ఆర్థిక సర్వే 2025-2006 ప్రకారం భారతదేశంలోని టాప్ 10 ఈజీ ఆఫ్ లివింగ్ నగరాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ నగరాలు ఏవి? ఆంధ్రప్రదేశ్ లో నగరాలు వచ్చేసి తిరుపతి, విజయవాడ. ఇవి భారతదేశంలోనే టాప్ 10 ఈజ్ ఆఫ్ లివింగ్ నగరాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ నగరాలు. నెక్స్ట్ ఆంధ్ర చరిత్రలో పరిపాలనలో సంస్కృతం లేదా ప్రాకృతానికి బదులుగా తెలుగును ఉపయోగించిన మొదటి రాజవంశం ఏది? వచ్చేసి రేనాటి చోళులు. నెక్స్ట్ పిఎం సేతు పథకం కింద తొలి ఆమోదం పొందిన ఐటిఐ క్లస్టర్ ఏది? వచ్చేసి విశాఖపట్నం ఐటిఐ క్లస్టర్. నెక్స్ట్ పిఎం సేతు పథకం కింద పరిశ్రమ భాగస్వామ్యాన్ని అమలు చేసిన భారతదేశంలోని తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ త్రో అప్గ్రేడెడ్ ఐటిఎస్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఐటిఐలు సంస్థలను ఆధునీకరించడం మరియు వాటిలో విద్యార్థులకు నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పిఎం సేతు పథకం యొక్క మొత్తం వ్యయం ఎంత అంటే 60,000 కోట్లు. అలాగే పిఎం సేతు పథకం కింద కొత్తగా ఆధునీకరించబడే ఐటీఐల సంఖ్య ఎంత అంటే 1000 ఐటీఐలు. అలాగే పిఎం సేతు పథకం కింద అప్గ్రేడ్ చేయబడే నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని అంటే 5. నెక్స్ట్ ఆపరేషన్ దండయాత్రను ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆపరేషన్ దండయాత్రను ప్రారంభించింది. మహిళలు, పిల్లలపై నేరాలను అరికట్టడం మరియు వేగవంతమైన న్యాయం అందించడం ఆపరేషన్ దండయాత్ర యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే మహిళలకు సంబంధించిన కేసుల్లో ఛార్జ్ షీట్ ఎన్ని రోజుల్లో దాఖలు చేయడం తప్పనిసరి అంటే 60 రోజులు. అలాగే ఆపరేషన్ దండయాత్ర కింద ఏ చట్టానికి సంబంధించిన కేసులు కూడా 60 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి అంటే పోక్సో చట్టం కేసులు కూడా 60 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. అలాగే కేసుల పురోగతిని జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పర్యవేక్షించే వ్యవస్థ పేరు స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్. అలాగే ఎన్సిఆర్బి నివేదిక ప్రకారం 2024లో ఆంధ్రప్రదేశ్లో మహిళలపై నమోదైన నేరాల సంఖ్య ఎంత అంటే 19,952. ఇది దేని ప్రకారం అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం. అలాగే మహిళల, పిల్లల కోసం ప్రత్యేక చట్టాలు చేయడానికి రాష్ట్రానికి అధికారం కల్పించే రాజ్యాంగ అధికరణ ఏది అంటే ఆర్టికల్ 15(3). వేగవంతమైన విచారణ మరియు గౌరవప్రదమైన జీవిత హక్కును సంబంధించిన రాజ్యాంగ అధికరణ ఏది అంటే ఆర్టికల్ 21. అలాగే అత్యాచార కేసుల దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించిన చట్టం ఏది అంటే క్రిమినల్ లా యాక్ట్ 2018. నెక్స్ట్ మెప్మా ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ బి నేటివ్ అరకు కాఫీ ప్రైవేట్ లిమిటెడ్. మెప్మా యొక్క పూర్తి పేరు మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ప్రావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మున్సిపల్లో పట్టణ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం. నెక్స్ట్ అరకు వ్యాలీ అరబికా కాఫీకి ఏ గుర్తింపు లభించింది? ఆన్సర్ బి జిఐ ట్యాగ్ అనేది లభించింది. నెక్స్ట్ జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. జలధార జలహారతి కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల పునరుద్ధరణ. ఈ కార్యక్రమాన్ని ఏ జిల్లాలో వేగంగా అమలవుతుంది అంటే ఎన్టీఆర్ జిల్లా. జలధార జలహారతి కార్యక్రమం ప్రధానంగా దేనిని పెంచడానికి ఉద్దేశించబడింది అంటే భూగర్భ జలాల రీఛార్జ్. నెక్స్ట్ భారతదేశంలో తొలి ఇథనాల్ టు జెట్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుడిమడకలో భారతదేశంలోనే తొలి ఇథనాల్ టు జెట్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దీనిని ఏర్పాటు చేస్తున్న సంస్థ ఏది అంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లోని ఆర్ఈఈ నిల్వల అభివృద్ధి వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ బి చైనాపై దిగుమతి ఆధారపడడం తగ్గుతుంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అరుదైన భూ మూలకాలు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆర్ఈఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే అరుదైన భూ మూలకాలు నిల్వలను అభివృద్ధి చేయడం వల్ల చైనాపై వీటి కోసం మనం ప్రస్తుతం చైనాపై ఆధారపడుతున్నాము. దీని అభివృద్ధి చేయడం వల్ల ఈ దిగుమతిపై ఆధారపడడం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో అరుదైన ఎర్త్ ఎలిమెంట్ ఏది? ఆన్సర్ సి సెరియం. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వాణిజ్య మైనింగ్ లో ప్రధానంగా బాధ్యత వహిస్తున్న ప్రభుత్వ సంస్థ ఏది అంటే ఐఆర్ఈఎల్ ఇండియా. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను దేనిలో అత్యధికంగా ఉపయోగిస్తారు అంటే సెమీ కండక్టర్లు మరియు గ్రీన్ టెక్నాలజీలో.
నెక్స్ట్ ఏపీతో కలిసి జాతీయ పంచాయత్ అవార్డుల్లో 2వ స్థానాన్ని పంచుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఒడిశా రాష్ట్రం. నెక్స్ట్ కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ స్థాయిలో నిర్వహిస్తున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2026 దక్షిణ ప్రాంత సదస్సును ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం ఆతిథ్య వేదికగా ఎంపికైంది? ఆన్సర్ సి విశాఖపట్నం. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ అవార్డుగా పరిగణించబడే ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ ను ఏ దేశానికి చెందిన ఫౌండేషన్ ప్రదానం చేస్తుంది? ఆన్సర్ బి స్వీడన్. ఈ పురస్కారాన్ని స్వీడన్ దేశంలోని బస్టాడ్ లో జరిగిన కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్ మరియు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన బి రాజశేఖర్ అందుకున్నారు. నెక్స్ట్ ఐసీసీ మహిళా T20 బౌలర్ల ర్యాంకింగ్ లో ఇటీవల నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న తెలుగు మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ బి నలుపురెడ్డి శ్రీచరణి. నెక్స్ట్ ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావుకు ఇటీవల లభించిన ప్రతిష్టాత్మక పురస్కారం పేరేమిటి? ఆన్సర్ ఏ సంతోక్బా హ్యూమానిటేరియన్ అవార్డ్ 2026 అనేది ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావుకు లభించిన ప్రతిష్టాత్మక పురస్కారం. నెక్స్ట్ చారిత్రక అమరావతి పాలకుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని ఏపీ ప్రభుత్వం ఏ తేదీన అధికారికంగా నిర్వహించింది? ఏ తేదీన అంటే ఆన్సర్ బి ఏప్రిల్ 27వ తేదీన. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ఇయర్ 2025 అవార్డును అందించిన మీడియా సంస్థ ఏది? ఆన్సర్ సి ది ఎకనామిక్ టైమ్స్ అనేది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించిన అధికారిక డ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రచారం పేరేమిటి? ఆన్సర్ సి డ్రగ్స్ వద్దు బ్రో. నెక్స్ట్ రైల్వే శాఖతో కలిసి రైళ్ల ద్వారా జరిగే డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏది? ఆన్సర్ బి ఆపరేషన్ ఈగల్. నెక్స్ట్ దేశంలోనే మొదటిసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీరో గంజాయి సాగును ఏ ఆపరేషన్ ద్వారా సాధించారు? ఆన్సర్ ఏ ఆపరేషన్ చైతన్యం ద్వారా దేశంలోనే మొదటిసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీరో గంజాయి సాగును ఈ ఆపరేషన్ ద్వారా సాధించారు. నెక్స్ట్ డ్రగ్స్ నేరస్తులపై నిఘా ఉంచి వారి ఆస్తులను జప్తు చేసేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ ఏది? ఆన్సర్ సి ఆపరేషన్ వజ్ర ప్రహార్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజున వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది? ఆన్సర్ బి జనవరి 11న. అలాగే వడ్డే ఓబన్న ఏ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు అంటే కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు. నెక్స్ట్ అమరావతి ఆవకాయ ఫెస్టివల్ 2026 ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ బి పున్నమి ఘాట్ విజయవాడలో అమరావతి ఆవకాయ ఫెస్టివల్ అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ వందే భారతం కోస్టల్ సైక్లోథాన్ 2026 దేని 150 ఏళ్ల వేడుకలను పురస్కరించుకొని నిర్వహించబడింది? బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ప్రసిద్ధ గీతమైన వందే మాతరం గీతం పుట్టి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆన్సర్ సి బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రాసిన వందే మాతర గీతం. నెక్స్ట్ దేవతా వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మ బలిదానం దినాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది? ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి మానవ వాహక డ్రోన్ అంబులెన్స్ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ సి ఆంధ్రప్రదేశ్ అనేది ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మొదటి హెరిటేజ్ విలేజ్ గా ఏ గ్రామాన్ని ప్రకటించింది? ఆన్సర్ బి కుప్పం సమీపంలోని కాంగడి గ్రామం అనేది భారతదేశంలోనే మొదటి హెరిటేజ్ విలేజ్ గా ప్రకటించింది. నెక్స్ట్ ఇటీవల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI నిపుణులు 3 అరుదైన శాసనాలను ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ బి శేషాచలం అడవులు సదాశివకోణంలో కనుగొనబడిన శాసనాలు విజయనగర సామ్రాజ్యం కాలం నాటికి చెందినవి.